బాబునేని బాలకృష్ణ గారి మధ్య ఎపిసోడ్ లో సార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు రావడం అది కాస్తంత ఈయనకి నచ్చలేదా? బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చూస్తే అక్కడేనా వచ్చింది వివాదం? అంటే చిరంజీవి దబాయిస్తే అప్పుడు జగన్ వచ్చాడు అనటం నచ్చలా. అది అది కరెక్ట్. ఇక్కడ మెగా నందమూరి హీరోలు ఇప్పుడు మీకు పాత రోజుల్లో అయితే కొట్టుకు చచ్చేవాళ్ళు అభిమానులు, ఇప్పటికీ ఉన్నాయి కొట్టుకు చావడాలు కొన్ని చోట్ల. ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయింది గతంతో పోల్చుకుంటే. మేము మా స్కూళ్ళలో చదివేటప్పుడు అయితే దాని పేరేమంటారు, ఇంకు పెన్నులతో పొడుచుకునేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. అప్పుడు కృష్ణ చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత రోజులు బాలయ్య చిరంజీవి ఫ్యాన్స్, ఇదో పెద్ద యుద్ధాలు మాకు చూసేవాళ్ళం కొట్టేసుకోవడం. అలాంటి స్టేజీ నుంచి కొంత మెచ్యూర్ అవుతుందంటే ఇప్పుడు మరీ ఓవర్ ఇదైపోతుంది. సోషల్ మీడియా సాక్షిగా ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టేసుకోవడం చూస్తున్నాం కదా. దాన్ని ఒక రకంగా కూటమయ్యాక పవన్ కళ్యాణ్ ఒక అడుగు తగ్గాడు, బాలకృష్ణ ఒక అడుగు తగ్గి బాలకృష్ణ ఈయన్ని పిలవడం ఏంటి, పవన్ కళ్యాణ్ని ఆహాలో అన్స్టాపుల్ కి ఈయన వెళ్ళడం ఏంటి, బాధ్యతగా మాట్లాడుకున్నారు. అక్కడ ఒక రకంగా ఒక చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వీళ్ళు. నందమూరి మెగా కుటుంబాల వివాదాన్ని చక్కగా సెటరేట్ చేశారు. ఈవెన్ కూటమి కావడం వల్ల పెద్దోళ్ళు అసలు ఎక్కడా ఘర్షణ పడట్లేదు. అది అట్లాగే ఉండుంటే సరిపోయేది. నిన్న కామినేని అన్నది కూడా జగన్ని వెధవని చేసే ఉద్దేశంతో చిరంజీవిని అడ్డం పెట్టి అన్నాడు. కానీ వీళ్ళకి పర్సనల్ గా ఉన్న ఈగోస్ పోలేదు అన్న విషయం అర్థమవుతుంది. బాలకృష్ణ గారు దాన్ని యాక్సెప్ట్